ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే మళ్ళీ వచ్చేసా. మీరు బాగున్నారా? నేనైతే బాగుండాలనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కొట్టే లైక్ వల్ల వీడియో మంచిగా అందరిలో త్వరగా రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ ఏంటి అంటే మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ మధ్య మరపు ఎక్కువైపోయింది నాకు. ఏది చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఇది అనుకుంటానా, తర్వాత ఒక సెకండ్లో అది మర్చిపోయి వేరే టాపిక్లకు డైవర్ట్ అయిపోతున్నా. అది ఏ విటమిన్ లోపం వచ్చిందో ఏదో నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు టాపిక్ ఏదో అనుకున్నాను కదా, అది చెప్పాలనుకున్నా మర్చిపోయాను ఫ్రెండ్స్. గుర్తొచ్చింది. అదే ప్లేట్. మీరు పెళ్ళి చేసుకొని మీ అత్తగారింటికి వెళ్ళాక మీకు ఏ ప్లేట్లలో అన్నం పెట్టారో చెప్పండి. మీరు అమ్మగారింటి దగ్గర నుంచి ఎత్తబోయే ప్లేట్లనా, వాళ్ళు తినే ప్లేట్లలో పెట్టారా? కొందరైతే బాగా నొప్పులు పెయిన ప్లేట్లు వేయించారు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్కి ఎవరికి చెప్పుకోలేక ఇంటికి వచ్చి ఇచ్చి నాకు చెప్పుకున్నాను అన్నమాట. వాటి దిస్ గలీజు, నేను ఊరుదాగా పెళ్లి చేసుకున్నాను దిశగాయని, నన్ను నాకు ఇలా ప్లేట్లలో వేశారు, రైస్. ఎంత ఏడిస్తే ఏం ఆదాయం, జరిగేదేదో జరిగిపోయిందిగా. ఈ జన్మకి ఇలాంటి వాళ్ళతో యాగాలను రాస్తుంటే తప్పదు దానికి కోపం. మీకు మీ అత్తగారులు మీ మంచి ప్లేట్లలో వెండి పళ్ళెల్లో పెట్టారా? వెండి పళ్ళెం కాదు, ఉన్న పళ్ళెంలోనే నీట్గా కడిగి మంచి పళ్ళెంలో వేసేసారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళు తినే గిన్నెల్లో మనం తినే గిన్నెలో ఇది తినకూడదని చెప్పేసి వేయలేదా? కామెంట్ ద్వారా తెలియచేయండి. దాన్ని బట్టి మనం మంచి టాపిక్ ఏదన్నా మాట్లాడుతున్నాం అన్నమాట. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పు, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. సే బాయ్. ఓకే.